కారుని 20,000 అమ్మేస్తున్నా కారుని. ఎప్పుడు అమ్మినాను? ఇప్పుడు అమ్ముతాడు కొంత కాబట్టి నేనే కార్ ఓనర్. నువ్వు ఎంత కార్ ఓనర్ అయినంత మాత్రాన నువ్వు కార్ లేను. చిల్లర డబ్బులు పడింది పక్కపోయింది. ఏమైంది? ఏం సెల్ఫీ కార్ తీసుకుపోతున్నారు కదా ఇప్పుడు. కారు తీసుకుపోతున్నారా? దానికని రమ్మండి ఇప్పుడు. ఇంకా నేను నడిచేది ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలని. కారు ఏంటి తీసుకుపోతారు? అవలా ఎవరైనా తీసుకుపోతున్నారంటే డబ్బులు అవసరం ఉన్నాయి, అమ్ముతున్నాను. ఏంటికి అమ్ముతాను? అసలు కారు అమ్మడం ఏంది? నువ్వేంది డబ్బులు నువ్వేంది అమ్ముతాను కారు? అసలు ఏం సమస్య, ఏం బాధ? బాధలు కారమ్మాల్సిన బాధ ఏముంది? నా బాధలు చెప్తే నువ్వే మట్టి తీసుకొని బుంచేసుకుంటావు. నేను బాధలు చెప్తే నువ్వే మట్టి తీసుకొని బుంచేసుకుంటావు. నువ్వే అన్ని ఉంటాయి బాధలు. నేను పైకి కనపడను బాధలు ఉన్నట్లు. బాధలని దిగమింగుకొని హ్యాపీగా ఉన్నాను, లగ్జరీగా ఉన్నా అని చెప్పి మీకు ఎవరికి బాధ పెట్టుకోకుండా మీకు ఏంది కావాలో అన్ని చేసి పెడతా అంటాను. ఇది ఏం బాధ ఏందో చెప్పు. చెప్పలేనురా నేను, అది చెప్పుతే కదా. పోనీ చెప్తాను, నువ్వు బాధ తీర్చకపోతే నీకు ఈడే చెప్పు తీసుకొని కొట్టచ్చా? పోనీ చెప్తాను, నువ్వు బాధ తీర్చకపోతే నీకు ఈడే చెప్పు తీసుకొని కొట్టచ్చా? ఏం మళ్ళీ నా ఊరిన చెప్తాను, చెప్పుతో కొట్టించుకుంటావా? అన్నిటికీ ఊరికే నీ బాధ చెప్పు, నీ సమస్య చెప్పు, నీ బాధ చెప్పు, నీ సమస్య చెప్పు అన్నప్పుడు ఆ సమస్య తీర్చగలను, ఆ బాధను తీర్చగలను అడిగినప్పుడు నువ్వు దాంట్లోకి ఏలు పెట్టు. లేదా నాకున్న బాధలో ఉండడు. సమస్య దానికి పరిష్కారం పెట్టి చెప్తామప్పా. నువ్వు పరిష్కారాలు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. పోవాల పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా పరిష్కారం చెయ్యి. ఏంటి చేస్తాము అట్లా దేశాలకు పోయి మళ్ళీ నువ్వు ఏదైనా పరిష్కరించే చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కొట్లాడతారు ఆటో బిక్కపోయినారని, అది మాట్లాడతావు మధ్యలో. ఉత్తరాల పంచాయతీలు ఏంటి? నా ఫస్ట్ నీ పంచాయతీ చెప్పాడు. చెప్తాడు కారు కొనుక్కొని వేరే అతను వస్తున్నాడు. అది ఏంటి వస్తున్నాడు? వానికి ఏంటి ధైర్యం ఉండాలి కారు కొనికి? ధైర్యం ఎందుకు, డబ్బులు ఉండాలి. కానీ తీసుకుపోతాడు. ఏదో బాధగానే ఉంది అమ్మేస్తా అని, కానీ తప్పదు. బాధగానే ఉంది అమ్మేస్తా అని, కానీ తప్పదు. కారు అమ్మకూడదునా? నువ్వేం నీకేం తక్కువనా? నువ్వు ఎందుకు అమ్మకూడదు? వస్తువు ఉండేది ఏలంగా వస్తుండే ఏంది ఇంత కష్టపడిండేది? ఫస్ట్ లో గుర్తుగా ఇది గిఫ్ట్ ఏమో కలర్ ఏమైనది ఏంది ఆ యొక్క కలర్, ఆ యొక్క గిఫ్ట్ ఏది మాట్లాడుతున్నావు నువ్వు? గిఫ్ట్ ఏమో ఇది. ఎవరా యొక్క గిఫ్ట్? ఆయన కదే గిఫ్ట్ ఇచ్చింది నాకు. మళ్ళా గిఫ్ట్ అమ్ముకోకూడదా? అమ్ముకోకూడదు. ఏ సైతాన్ మగమోడా, ఎంత ప్రేమగా కొనిచ్చింది అక్క. అంటే నేను కొనుక్కోలేదంటావా? నువ్వు కూడా కొనుక్కున్నావులే, ఇద్దరు కలిసేలే. మళ్ళా ఇద్దరు కలిసింది దాన్ని. అంటే అమ్మేదాడు ఇద్దరు ఉండాలంటావా ఇట్లా కొబ్బదీసి? ఏంది అంటే అమ్మేదాడు ఇద్దరు ఉండాలంటావా ఇట్లా కొబ్బదీసి? ఏంది నన్ను గుర్తుగా ఉన్ని ఎంత కష్టపడి కొన్నావు అర్థము. గుర్తుగా ఉంటుంది. దేశం విడిచిపెట్టేం పోదు కదా అదేమి కారు. దేశం విడిచిపెట్టిపోయినా గుర్తుగా ఏడని ఉంటుంది. ఉంది ఏడోసారి బాగుంది అని మనస్ఫూర్తిగా సంతోషపడితే చాలు. నీతో ఉంటే బాగుంటుంది, వేరే వాళ్ళతో పోతే దాన్ని అయినా 20,000కి అమ్మేస్తా చూడు టక్క. నాకు అది చాలా బాధగా ఉంది. 20,000 అమ్మేస్తున్నావు కారుని? 20,000 అమ్మేస్తున్నావు కారుని? దాంట్లో బ్యాటరీ రాదు, బ్యాటరీ డబ్బులు వస్తాయి దానికి. కానీ కారే 20,000కి అమ్మి పడేస్తా. ఒకసారి కూర్చొని దిగు, మళ్ళీ ఎప్పుడు ఎక్కుతావు ఎప్పుడు దిగుతావు? ఎవరు కూర్చోబోరా? నేను ఇంతవరకు లోపలే కూర్చున్నా. లోపల కూర్చుంటే పాదవన్నీ గుర్తొచ్చి ఫీలింగ్స్ వస్తాయని చెప్పి బయట చెప్పేది. 20,000 చాలా మంది అడుగుతారు, చాలా మంది ఇస్తారు. నువ్వు అడిగితే ఎవడు ఇల్లని లేరు. అడిగే పెట్టుకోడురా, వద్దొద్దు. ఒకరి దగ్గర చేయి చాపకూడదని ఇన్నేళ్ళ నుంచి నేను బతుకుతా అనేది. ఎట్లా బతుకుతాను అట్లా బతుకుతానా. ఈ రోజు నేను 20,000 చేయి చాపినాను అనుకో, చాలా చులకనేం కావాలి. 20,000 నేనబ్బా ఎవరితో అప్పిస్తావా? కూచిపడి మళ్ళీ ఎవరైనా అడిగితే ఇస్తారు, ఎవరైనా చేస్తారంటే నువ్వే చేయడం పక్క నుండి. అసలు నీతో 20,000 కాదు, నీతో డబ్బులు భారీగానే ఉన్నాయి. కానీ నువ్వు 20,000 ఇస్తావా? ఇప్పుడు లేవు కదా. నేను చూపిస్తే ఇస్తావా? యాడున్నాయో అవి చాలా ఇంపార్టెంట్ తెలుసు. మన కార్ అమ్మేసుకునే దానికంటే ఇంపార్టెంట్. అసలు నీకేం దానికి అమ్మేసిన కార్ని? దీనికి ఈఎంఐ కట్టాలా? అవలాలు చేస్తారా ఏమన్నా? మొన్నది అయిపోయినా ఏం మళ్ళా అది కాదు, ఇన్సూరెన్స్ చేస్తున్నావా? ఇంకేమన్నా తెలియకుండా చేస్తున్నావా?
కారం నుంచి నాకు కారం వేసి ఏ ఇన్సూరెన్స్ ఉందిరా పెండింగ్ చిల్లర ఇన్సూరెన్స్ సంవత్సరం చేసుకునేది ఉంటుంది ఇన్సూరెన్స్ చేసుకుంటుంది అనుకుంటుంది నాకేం తెలియదా కాలం నుంచి కంపెనీలో ఓ 5 కంపెనీలు చెప్పు. ఈరఫ్ సీనస్ యూనస్ వాసిస్ వ్యాసిస్ అది ఈ దేశానికి సంబంధించినట్టు కాదు. కార్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. నువ్వు కూర్చుంటేమో లాస్ట్ టైం కూర్చో కార్ తీసుకుపోతారు వచ్చి 20,000కి అమ్మాలని ఫిక్స్ అయిపోయినాను. నువ్వు అమ్మద్దు నువ్వు ఇప్పుడు అమ్మేది ఎట్లుంటే నాకు ఇప్పుడు చూడు నువ్వు మాట చెప్తా నేను చెప్పు. ఈ కార్ని అమ్మేయాలంటే చెప్పు. కారం అనుకున్నావా మనస్ఫూర్తిగా బాధపడద్దు, మళ్ళా బాధపడు, ఏడ్చకూడదు. ఏడ్చను. ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పను. ఎవరికి ఎందుకు చెప్పకూడదు? నా కారం నేను అమ్ముకుంటే నువ్వు నాకు అమ్మేసినావనే నీకెప్పుడు అమ్మినాను? ఇప్పుడు అమ్ముతా ఇప్పుడు కొంత కాబట్టి నేనే. ఇప్పుడు నువ్వు కొంటావా? నేనే కొంత. డబ్బులు ఆడివి అనవసరమా? నీకు డబ్బులు కావాలా? నువ్వేదో ఇంపార్టెంట్ పని మీద పెట్టుకున్నావు డబ్బులు. అవి నా ఇంపార్టెంట్ ఏం కాదులే నా కోసమే గానీ నాకు కారు కావాలా? నీ డబ్బు కావాలి. నీ డ్రైవింగ్ రాదు, అందదు, ముందర కూర్చుంటే ముందర ఏం వస్తానో కనపడదు. నీకెందుకు? ఎట్లా నడుపుతున్నారు దానికి సేబించి సెటప్ తెలుసా? నువ్వు ఏదైనా కింద పీటనో ఏదైనా వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళకి వస్తాయి అట్లాంటివో పెట్టించుకొని నువ్వు ఏదైనా చేయించలేదే. నేను కాదలేదు. కింద గేర్లు అవి ఏదో ఒత్తేటివి ఏమైనా రాడ్లు తీసుకుని ఇట్లా ఒత్తుకుంటూ కూర్చున్నా కూడా సరిపోతుంది. కింద గేర్లు అవి ఏదో ఒత్తేటివి ఏమైనా రాడ్లు తీసుకుని ఇట్లా ఒత్తుకుంటూ కూర్చున్నా కూడా సరిపోతుంది. డ్రైవింగ్ రాలా తెవలలో ఎట్లా తక్కువ చేసి మాట్లాడుతా. తక్కువ ఏం చేసినాను అర్థమైందా? చాలా దాంట్లో చాలాకి చెక్కలు పెట్టుకుంటావు అన్నా. చెక్కలు పెట్టించుకున్నా కదా దాన్ని చేపించు అన్నే చేపించేకి మళ్ళీ కార్ ఎందుకు జడగొడతావు? చెక్కలు పెట్టుకుంటే ఇట్లా అందుతా ఉంటాయి చెక్కలు. దాన్ని చేపించుకోవచ్చులే, డిజైన్ గా చేపించుకోవచ్చు. కార్ అంటే భారీగా ఉంది, ఒక లుక్ ఉంటుంది. ఇదంతా తెగే వారంగాలే కానీ లేట్ అవుతుంది. నేను అయిపోయి డబ్బులు ఇచ్చే రకము నీవన్నీ. నంబర్ కదా చెప్తా, వాట్సాప్ ఫోన్ చేద్దాం. ఎవరికి నంబర్? వాళ్ళకి ఏమని చెప్తావు? ఇప్పుడు ఉన్నట్టుండి 20,000 కావాలంటే ఏంటి వాళ్ళు ఇస్తారు? కార్ అంటారని ఎవడైనాడా ఊరినే? అంటే నువ్వు కారు కొన్నట్లు చెప్పకూడదు కానీ నేను మాత్రం కారు అమ్ముకున్నానని మాత్రం చెప్పచ్చా? వేరే వాళ్ళ దగ్గర ఉన్నానని చెప్పుకో. చెప్పు. ఇప్పుడు సరేలే ఆడాలే నిమేష్ అన్నదే కొన్ని అని చెప్తా. అట్లే నన్ను చీట్ చేస్తావు. నువ్వెందుకు చీప్ చేస్తావు నన్ను? చేద్దాము నాదా కోరికదే కదా. మంచిదే, ఎవరు ఉద్దేశాలు వాళ్ళకుంటే తప్పేం లేదు. ఇంకోటి నా కారు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఇలా నాకు వచ్చంగా నాకు మాటలింగా ఏంటికి రాని కారు అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. అమ్మేసినాక నీదే నాదే. నువ్వెవరా? ఏదైనా పని ఉంటే 1 గంట అని కాదు. ఏమంది సరే రోజు ఇదిలే, వారానికి కూడా ఈయన, నెలకు కూడా ఈయన. ఎమర్జెన్సీ పడితే ఎమర్జెన్సీ కాదు, నువ్వు గిలగిల చచ్చిపోతాను కూడా ఈయన. నువ్వు ఇప్పుడే తోలుకోవు కదా, నీకేం రాదు. నన్ను ఏడ్చుకుంటాను మాటకు వచ్చారికి. పని ఉన్నప్పుడు ఎమర్జెన్సీ మనం కలిసి కట్టుకు పోయినప్పుడు అన్నా తీయాలి. బొంగులో పెట్టుకో కట్టు. ఎవరు కట్టు కావాలి? మీకు కట్టు. ఇప్పుడు మీ అక్కకి ఏమైనా పని పడితే ఏంటి పని పడతా? అమ్మకి పని పట్టినా కూడా అమ్మకు బా లేస్తే కారు దిగితే కారు వనమ్మ జీవితం ఆడిపోయిన కారు వనమ్మ ఆడకన్నా ఇదేంది ఒక చికెన్ మసాలా కొనన్నా కారు వనమ్మ కొంది కొనన్నా కారు ఓ మిరాలు కొనన్నా కారు వానమ్మ జీవితం ఎక్కలేదు. ఈ అమ్మ ఏందంటారు దాన్ని లగ్జరీ లైఫ్. ఈ అమ్మ ఏదో పెద్ద ఎమ్మెల్యేలు పిఎల్ కూడా చేయలేం నాకు తెలిసి. ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు ఆ బాబాకి మన కారు పోయినా వాళ్ళ ఆయన కారు ఎవరో కార్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితి పో రోడ్డు మీద పో. బండ్లో తిరగమంటావా? బండ్లో తిరుగుతావో నడుచుకుంటా పోతావో లేదు వేరే వాళ్ళ కారు తీసుకుంటావు, వేరే వాళ్ళ బండ్లో తీసుకుంటావో. మందే ఉన్నాయి. ఇప్పుడు నీవు తీసుకుంటే నాదేనో అర్థమైందా? ఇప్పుడు తీసుకుంటే మనమంతా ఒకటి ఇంట్లో మనమంతారంతనా? నువ్వు మీరు వేరు నేను వేరు. వేరే ఇంట్లో కలిసే ఉంటాం కదా. కలిసే ఉంటే ఏమి? కారు ఇంటి ముందరే ఉంటది కదా. కలిసే ఉన్నామని ఎంత ఇస్తామేమన్నా? ఎట్లీ ఒప్పుకోము. నీ బతుకు నీదే, నా బతుకు నాదే. నీ బట్ట నీదే, నా బట్ట నాదే. నీ కూడు నీదే, నా కూడు నాదే. ఏమేమో ఆడుకొచ్చారు జిమ్మి కారుది. ఆనమ్మ ఈని నా తల పగిలిపోతుంది. ఆడాను కదా మనిషి ఆడ కూర్చున్నా జిమ్మి అనేది నువ్వు వాయిస్ రికార్డ్ చేస్తాను. హలో 20,000 పంపిరా. అర్జెంట్ రే కారు కొనేస్తున్నా.
ఎవరిది మన గుడ్లమ్మ నిమేషనులే మన గుడ్లమ్మ నిమేషనులే అయినది చెప్పుకో, ఎంత చెప్పుకుంటావు. బాధ అవుతుంది. వచ్చారకే మన అమ్మ రేపు ఇద్దునా ఏంటికి సావు రేపు కాదు కదా ఒక క్షణం కూడా ఏదైనా మాటకు వచ్చా ఈ నుంచి అన్నా ఇంటి వరకు అన్నా పోయే కన్నా నేను దోలాల్సిందే కదా. ఈ నుంచి చెప్పులు కాలుతూ నడుచుకుంటూ పోవాలా, అర్థమైందా? నడుచుకుంటే చెప్పులు కాలుతూ ఎవరు వద్దన్నా చెప్పులు వేసుకుని నడుచుకుంటూ పోవాలా, అది నేను చూడాలా, జ్ఞానం చేయాలా. ఈ నుంచి కారు ఎవరు తీసుకొస్తారు? నా వాళ్ళు ఉన్నారు, ఈడెవరు లేరు కదా. పరిచయం అయితే నా కారు నడపండి ఎవడో నడుపుతాడు, నా కారు నడపండి ఎవడో నడుపుతాడు. నువ్వు తీసపోయే కానీ ఎవరు వాళ్ళని వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు డ్రైవర్ పెట్టుకుంటాలే, నిన్నే పెట్టుకుంటారా? నీకే 3000 నిన్నే పెట్టుకుంటారా? నీకే 3000. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే 3000 నాకేదో, నేను డీజిలే కొట్టిస్తా దాన్ని 15-20 నెలకి. ఏం వస్తారావా? కార్ అమ్మినానని చెప్పి నువ్వు చాలా చీప్ గా మాట్లాడాలని చూస్తున్నావు. నువ్వు ఎంత కార్ ఓనర్ అయినంత మాత్రాన నువ్వు కార్ లేను అంత చీప్ చూడద్దు. నచ్చితే తీసుకోరా, డ్రైవర్ పని చేయరు. ఏంది నేనే వద్దు దొబ్బాయి, నీ అట్లా చాలా మంది ఉంటారు. అవును, ఒకవేళ ఉండొచ్చులే. నువ్వు అప్పుడే చీప్ గా అప్పుడే కారు కొనుక్కున్నా అని బిల్డప్ ఇస్తానవేంది? చీపే, నేను ఇంతే. నువ్వు వస్తావా రా, లేదనుకో మళ్ళీ నీ ఇష్టం. మళ్ళా అది కూడా ఉండేది కూడా పోతుంది. లేదా మా అయితే 1000 రూపాయలు పెంచమంటే పెంచుతా. కానీ నువ్వు డ్రైవర్ పెట్టుకుంటావో ఎవరు పెట్టు ఏమే అవులా చేయదు. ఇంకా చిల్లర డబ్బులు పడింది పక్క పైన. ఏమైంది ఇప్పుడు? చిల్లర డబ్బులు పడింది పక్క పైన. ఏమైంది ఇప్పుడు? దానికి అనుకుంటే ఏమైతుంది? నేనెందుకు తుడుస్తారా? తుడుస్తున్నా అంటే మళ్ళా మరొకరు అన్నీ బాగా చూసుకోలేదు. ఎప్పుడు అర్థమైంది? ఇప్పుడు ఎవరిది కారు? శివాది. ఏంటి అనుకునేది అలవాటు. నువ్వు నీ కానుకో ముడ్డికి అక్కడ ఆడుకున్నాడనా, నా కారుకి ఏంటి ఆడుకుంటాను? చూస్తాను అంతే, ఏదో చూస్తాంటే కళ్ళలో కళ్ళు పెట్టి. కారు కూడా చూడకూడదు, ఎవరి కారు చూసేకుండదా? నిలబడంతే. నిలబడతాను కదా. ఏడికి ఎక్కుతాను ఏంటి దిగుతాను? తీసుకో. ఏంటికి ఎక్కుతాను ఏంటి దిగుతాను? తీసుకో. ఏంటికి పట్టుకు చెప్తా. ఏడికి? 2 వాటర్ బాటిల్ తీసుకో. ఏడా? చిన్నది. నువ్వు తెచ్చుకోబో. నువ్వు పని చేయలే, నువ్వు కార్ కొనుక్కున్నావు అంతే. నీ కారు నడిపేకి రాదని చెప్పి నన్ను ఎందుకు బాగా నడిపిస్తాను? నువ్వే నడుచుకుంటూ పోయి తెచ్చుకో. ఎట్లా కనబడతాను నీకు? కారు అమ్మినా కారులో ఉండే డబ్బులు నీవు కాదు. డబ్బులు నీదేనా నాదేనా? అర్థమైందా? కారు నాదిలా, అర్థమైందా? అది పోయి వాటర్ బాటిల్ తీసుకుంటారా. ఏది తీసుకుంటారా? పడిందిలే. ఇంకా చూడు, నీకు నాకే ఎటువంటి సంబంధం లేదు. ఆమె ముందే చెప్పు, ఆమెకు జిమ్మి అని వేసి అడ్డది కారు. ఇప్పుడు కారు పేరు మీద నువ్వు పేర్లు రాపిచ్చేది, స్టిక్కర్లు అతికిచ్చేది నా స్థాయిలో నేను చేస్తాను ఇప్పుడు. నా స్థాయిలో నేను చేస్తాను ఇప్పుడు. ఏం రాపిస్తా? ఏం రాపిల్లు? శివ డాన్స్ శివ. యాడా? ముందు రాపిస్తా. ముందు నువ్వు రాపించుకో, వెనకాల నా పేరు రాపి. ఏంటికి రాపిస్తా? నీ పేరు నీ పేరు రాపిస్తే పోతుంది. ఇంకా పేరు అన్న రాపి. ఎవరు అస్సలు సచ్చేదనా ఆమె పేరు రాపి. నేను నువ్వు ఎవరి పేరు నాకు నచ్చదో నువ్వు ఆమె పేరు రాపిమంటున్నావు. దీంట్లో ఏమన్నా కావాల్సింది ఏమైనా వస్తువులు ఉన్నాయేమో ఉందో నిమిషం చూస్తా. వస్తువులు గిస్తువులు అయిపోయా. నీకు 20,000 ఇచ్చిన పడినా కానీ దాంట్లో వస్తువులు ఏంటి ఉన్నాయి నావే, అర్థమైందా? ఏంటివైనా ఏ పాటైనా పో. కాదు, ఏదైనా పనికొచ్చేటి ఉంటాయి కదా. ఏం రావో, అయిపోయా. ఇంక అయిపోయింది. 20,000 పడింది, నీకు నాకు సంబంధంలే. మాట్లాడద్దు. ఇంక ఆమెకి చెప్పుకో. ఆమెకి దీనికి ఏంటి, కార్కి ఏంటికి సంబంధం? ఏమి ఏమన్నా కారు పెడతాను నువ్వు? దీని మీద పెడితే నా మీద పెట్టినట్టే. గుట్లమ్మ కూడా అవలా ఏమన్నా పెడితే నీ మీద పెట్టినట్లేనా? బండి ఎవరిది? బండి ఏంది? బండి ఎవరిది? నాది. పేపర్లు ఉన్నాయా? పేపర్లు ఉన్నాయి. ఏడున్నాయి? నీతో. ఎవరు?
అప్పుడు ఓనర్ ఎవడైతాడు? నీతో ఉంటాయి మళ్ళీ ఓనర్ ఎవరు? నావి. ఎవరి పేరు మీద ఉంది కారు? ఇప్పుడు అమ్మినా ఏది? అవన్నీ పేపర్లు. యా పేపర్లు? న్యూస్ పేపర్లు అనుకుంటా, టిష్యూ పేపర్లు అనుకుంటా 20,000కి ఇచ్చేసి. న్యూస్ పేపర్లు అనుకుంటా, టిష్యూ పేపర్లు అనుకుంటా 20,000కి ఇచ్చేసేకి. నాకేదో అర్జెంట్ అవసరం ఉన్నాయి కాబట్టి నీకు చెప్పిన ఫస్ట్ అది చేయి. గుద్దుతే అట్లా ముక్కులో రక్తం వస్తుంది. ఎవడు? ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఇచ్చాను. నాకు అప్పున్నావు ఇంతకుముందు అందుకు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చాను? నాకు అప్పున్నావు ఇంతకుముందు అందుకు ఇచ్చినావు. ఎవరికి? ఎవరికి? ఎవరు? ఏంటికి ఇచ్చాను? కారు టైర్లు రావు 20,000కి. నువ్వు మళ్ళీ పక్కరా నువ్వు చిల్లా చేసి నువ్వు 20,000 ఎప్పుడు నాకు ఏంది 20,000? ఎవరికి ఇచ్చినావు? నీకు ఇచ్చాను. నాకెప్పుడు ఇచ్చినావు? ఏం మర్చిపోయింది ఏమన్నా? ఏం మర్చిపోయింది ఏమన్నా? ఏమేందేమే? ఏమే పిచ్చోడా ఏమన్నా? ఏమే ఇప్పుడు ఏమి ఇచ్చినావు కదా? ఏంది? 20,000. నీ 20,000 కావాలంటే పోయాడు వాటర్ బాటిల్ తీసుకురా. నీ 20,000 కావాలంటే పోయాడు వాటర్ బాటిల్ తీసుకురా. చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు నుంచి కారు ఓనర్ ఎట్లుంటాడు నీకు అనేది నేను ప్రాక్టికల్ గా చూపిస్తే అర్థమైందే. లోపల 20,000 ఈను ఒప్పుకోను. లోపల బట్ట ఉంటది, బట్ట తీసుకో తుడిచేది. 20,000 ఇప్పుడు ఇవా? ఏది 20,000? 20,000కి నీకు ఎంత చూపించాలో అంత చూపించిన తర్వాత అప్పుడు నాకు ఇయ్యల్లా అయ్యో పాప అనిపించిన టైంలో నువ్వు నాకు ఇచ్చినావు అనేది గుర్తు తెచ్చుకుంటా. ఏది? ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఏడా చూడు వాయ్. నాటకాలు చేస్తాను. నువ్వు 20,000 కారు కొన్నాడంటే ఇప్ప ముట్టనీడంట, ఎక్కనీడంట, పేరు రాపించుకుంటాడంట. డోర్లు మెల్లిగే మేడం మేడం మేడ ఇరుగుతుంది రా. ముందర తుడిసిది ఈ పైన పాట అంతా క్లీన్ చేయి. తుడి బాగానే బాగాలేదా ఓనర్ చెప్తాడు, నువ్వు కాదు. నీకు 20,000 వద్దనుకుంటే చెప్పు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కింద నువ్వు చేసేదాంతో పోల్చుకుంటే చాలా ఉంటాయి దారుణాలు. నీకు ఏడ పెడితేనో ఏడ చేస్తేనో దాని తగ్గట్టు ఉంటేనే నీకు కరెక్ట్. లేదంటే ఓయమ్మ నాయన ఏది? ఏ దాని గురించి మాట్లాడుతున్నావు? 20,000 గురించి. ఎవరిచ్చినారు? ఎవరిచ్చినారు? ఏంది 20,000? ఏంది 20,000? 20,000 ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అసలు 20,000 నీకు అప్పు కల్లా? అప్పు కాదన్నా 20,000 అన్నాను. అప్పు కాదన్నా 20,000 అన్నాను. ఏం సరిగ్గా వినలేదా నువ్వేమన్నా? ఇప్పుడు 20,000 ఫోన్ పైన వేపిస్తానా? ఫోన్లో దండి పడతాంటే నీకు పడినాయని రుజువేమి? రుజువేంగా ఇప్పుడు అంటే పెట్టుకుంటావు నువ్వు? ఎవరు? 20,000 పెట్టుకుంటావా? పెట్టుకోని ఖర్చు పెడతా. పెట్టుకునే అవసరం నాకేముంది? పెట్టుకుంటావు కదా? పెట్టుకుంటా, ఖర్చు పెట్టిను. ముద్రష్మాడు పెట్టుకుంటే నాకు ఇచ్చేయంగా. ఏది? నీకు ఇస్తే ఖర్చు పెట్టినట్లు కదా. ఇప్పుడు ఉండు ఆ 20,000 ఉండు. ఆ 20,000 ఖర్చు పెట్టాలా పెట్టుకోవాలా? నీకు ఇవ్వాలంటే ఖర్చు పెట్టాలని అంటారు దాన్ని. ఇప్పుడు నేను 20,000 పెట్టుకోవాలా ఖర్చు పెట్టాలా? ఖర్చు పెట్టాలి. ఎవరు? నీకే 20,000 నీకెందుకు పెడతా? 20,000 నీకు ఖర్చు పెడతా, వేరే వాళ్ళకి ఖర్చు పెడతా, నేను ఖర్చు. నీ లెక్క తలకాయ నాకు తిరుగుతుందే ఏమన్నా? సరే సరే నువ్వు పెట్టుకుంటావు కదా. ఏమని ఏం చెప్తాను? 20,000 తీసుకున్నాడు, 20,000 ఇమ్మా అంట. ఎందుకు? ఆయనతో మాట్లాడతా పోయి. కారు ఎక్కనేనంటివి? కారు అడుగుతాను ఏమని? 20,000 ఇమ్మా అని. వీడు మాట్లాడే తెలియదు కదా ఆమెకి. ఇట్లా ఇప్పుడు నాకు నువ్వు వేసినట్లు కూడా ఏం ఉండదు రా రుజువు. అవన్నీ ఎట్లుడో చూపిస్తా. ఇంత ముందు 50,000 ఇచ్చినా కాబట్టి దాంట్లో 20,000 ఇచ్చినావు, 30,000 నువ్వు ఇయ్యాల. ఎట్లా ఆపత్తి ఇచ్చిద్దివే పాటకు పో. నాకు ఇట్లా ఏది బయటికి పోయి పని ఉంది. నువ్వు నిజంగా కారులో వస్తా. నేను నడుచుకుంటా పో. స్వామి ఆటోకి ఇంటికి పో, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. నాకు కొద్దిగా ఎమర్జెన్సీ పని ఉంది. ఇక్కడ మాట్లాడితే తెలుస్తా నీకే. అట్లా ఓ ముందర ఆటో ఉంటాయి కానీ సరే సరే నీకు మనం మామూలు కూడా మామూలుగా లేకపోతే ఎట్లుంటే చూద్దాం పో.